ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సాంప్రదాయ కళాకారులతో భేటీ. జూలై 24, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 29 మంది సాంప్రదాయ కళాకారులతో రాష్ట్రపతి భవన్లో భేటీ అయ్యారు. ఈ కళాకారులు కళా ఉత్సవ్ 2025 ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాంలో భాగంగా జూలై 14 నుండి 24 వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు సోహరాయ్, పట్టచిత్ర, పటువా వంటి సాంప్రదాయ కళల్లో నిపుణులు. కళాకారులు జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారు. సోహరాయ్ కళ గురించి ముఖ్యాంశాలు. సోహరాయ్ కళ ఇది జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో ప్రధానంగా మహిళలు పాటించే గోడ చిత్రాల కళ. ఇది పండుగలు, కోత పండుగ సమయంలో గోడలపై చిత్రీకరించబడుతుంది. పాల్గొన్న ప్రముఖ సోహరాయ్ కళాకారులు రుడాన్దేవి, అనితాదేవి, సీతాకుమారి, మలోదేవి, సజ్వాదేవి తదితరులు. రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ సోహరాయ్ కళను భారత ఆత్మగా వర్ణించారు. రాష్ట్రపతి ప్రశంసలు. ప్రెసిడెంట్ ముర్ము కళాకారుల చేతివృత్తి నైపుణ్యాన్ని పరిశీలించి వారిని ప్రశంసించారు. సాంప్రదాయ మరియు గిరిజన కళలను భవిష్యత్తు తరాలకు సజీవంగా నిలిపేందుకు కళాకారులు చేస్తున్న కృషిని కొనియాడారు. కీలక సమాచారం. కళా ఉత్సవ్ 2025 ఇది 2వ ఎడిషన్. మొత్తం పాల్గొన్న కళాకారులు 29 మంది. కళలు సోహరాయ్, పట్చిత్ర, పటువా. రాష్ట్రాలు జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. ప్రోగ్రాం స్థలం రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ.